క్వశ్చన్ నెంబర్ 16 చూద్దాం. ఐడెంటిఫై ద కరెక్ట్ ఆప్షన్ when the given sentence is reported. She asked him, where are you going tomorrow? Where are you going tomorrow? ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే చూడండి, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ను మీరు ఆన్సర్ చేసేటప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, స్పీచ్ విషయానికి వస్తే టెన్స్ అనేది చేంజ్ అవుతుంది. ఓకేనా? అదే వాయిస్ విషయానికి వస్తే టెన్స్ అనేది చేంజ్ కాదు. ఈ రెండు విషయాలు మీరు బాగా గుర్తుపెట్టుకొని ఉండాలి. రైట్? ఒక్కసారి నెక్స్ట్ గమనిస్తే, స్పీచ్ క్వశ్చన్కు ఆన్సర్ చేసేటప్పుడు ఇచ్చినటువంటి సెంటెన్స్ ఏ టైప్ ఆఫ్ సెంటెన్స్ అనేది మొదట గమనించాలి. చూడండి, ఇక్కడ వేర్ ఆర్ యూ గోయింగ్ టుమారో అన్నాడు. ఇది ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్? ఇది WH వర్డ్ క్వశ్చన్. దాంతోపాటు రిపోర్టింగ్ వర్బ్ పాస్ట్ టెన్స్లో ఉందా, ప్రజెంట్ టెన్స్లో ఉందా చెక్ చేసుకోవాలి. ఆ రెండిటి ఆధారంగానే మనం ఆన్సర్ చేయొచ్చు. రైట్? ఇప్పుడు చూడండి, రిపోర్టింగ్ వర్బ్ పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి నీకు రిపోర్టెడ్ స్పీచ్లో ఉన్నటువంటి పార్ట్లో ఉన్నటువంటి టెన్స్ ఖచ్చితంగా చేంజ్ అవుతుంది. చూడండి, షీ ఆస్క్డ్ హిమ్ అన్నిట్లో ఒకే విధంగా ఉంది. మరి WH వర్డ్ వస్తే మనం సేమ్ WH వర్డ్ వాడతాం, అన్ని తెలిసినటువంటి విషయమే. కానీ డైరెక్ట్ స్పీచ్లో ఎనీ టైప్ ఆఫ్ క్వశ్చన్ వచ్చినా, అది ఇంపరేటివ్ కానీ, ఇంటరేటివ్ కానీ, ఎక్స్క్లామేటరీ కానివ్వండి, ఏ టైప్ ఆఫ్ సెంటెన్స్ వచ్చినా నువ్వు ఇండైరెక్ట్లోకి చేంజ్ చేసిన తర్వాత ఖచ్చితంగా నువ్వు వాడవలసినటువంటి టైప్ ఆఫ్ సెంటెన్స్ ఏంటి అంటే అసర్టివ్ సెంటెన్స్ మాత్రమే వాడాలి. అంటే సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ తర్వాత చివర్లో ఫుల్ స్టాప్ మాత్రమే ఉండాలి. ఇట్లా అది గమనించాలి. చూడండి, ఇప్పుడు నీకు ఏం కావాలి? సబ్జెక్టు కావాలి. ఇక్కడ మనకు యు అనేది ఇక్కడ ప్రనౌన్. యు అనేది సెకండ్ పర్సన్ కాబట్టి ఎవరికి అనుగుణంగా చేంజ్ అవుతుంది? ఆబ్జెక్ట్కి అనుగుణంగా. ఇక్కడ ఆబ్జెక్టు హిమ్ ఉంది. హిమ్ అంటే ఇక్కడ హీ అనే కదా అర్థము. అప్పుడు ఏం రాస్తాం? యూకి బదులుగా హీ రాస్తాం. ఇదిగోండి హీ ఇక్కడ ఉంది. ఇక్కడ వర్బ్తో స్టార్ట్ అయింది కాబట్టి ఇది ఆప్షన్ కాదు. ఓకేనా? ఇక్కడ కూడా హీ ఉంది, ఇక్కడ కూడా హీ ఉంది. ఓకే, రైట్. నెక్స్ట్ చూడండి, తర్వాత సబ్జెక్ట్ దొరికింది మనకు, తర్వాత వర్బ్ రావాలి. ఆర్ అన్నాడు. ఆర్ అంటే మనకు స్పీచ్లో చేంజ్ అవుతుంది. ఇక్కడ హీ ఉంది కాబట్టి ఆర్కు పాస్ట్ టెన్స్ అయితే జనరల్గా వర్ అవుతుంది. కానీ ఇక్కడ సబ్జెక్ట్ హీ ఉంది కాబట్టి, హీ అంటే సింగులర్ కాబట్టి హీ వాజ్ రావాలి. కానీ ఇక్కడ హీ ఈజ్ ఉంది కాబట్టి ఇది కూడా కాదు. ఇక్కడ హీ వాజ్ ఉంది కాబట్టి ఇది ఆన్సర్ అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు మనకి రెండు ఆప్షన్లే. హీ వాజ్ గోయింగ్ అలానే ఉంటుంది. ద నెక్స్ట్ డే అన్నాడు. టుమారో అడ్వర్బ్ ఏ విధంగా చేంజ్ అవుతుంది? ద నెక్స్ట్ డే ఆర్ ద ఫాలోయింగ్ డే అని కూడా రాస్తారు. మరి ఇక్కడ ద నెక్స్ట్ డే అని మనకి ఇచ్చాడు, ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. టుమారో అన్నటువంటిది మనకు రాంగ్ ఆన్సర్. అడ్వర్బ్ అనేది ఖచ్చితంగా చేంజ్ అవుతుంది. ఇక్కడ చేంజ్ కాలేదు కాబట్టి మనకు అది ఆన్సర్ కాదు. కాబట్టి ఆన్సర్ ఏది కరెక్ట్? థర్డ్ వన్ ఈజ్ ద రైట్ వన్. ఓకేనా? చూడండి, బాగా గుర్తుపెట్టుకోండి. ప్రతిసారి చెప్తున్నా, చేంజెస్ మనకి ఏమేమి జరుగుతాయి అని అంటే 3 రకాల చేంజెస్ మాత్రమే జరుగుతాయి. ఒకటి ఏంటి అని అంటే ఫస్ట్ది వచ్చేసి టెన్స్ చేంజ్ చేసేది గమనించాలి. ఆ తర్వాత ప్రనౌన్ జాగ్రత్తగా గమనించాలి. ఆ తర్వాత థర్డ్ది వచ్చేసి అడ్వర్బ్. ఈ 3 చేంజ్ అయ్యేటువంటి విధానాలు మీరు జాగ్రత్తగా గమనిస్తే డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ మీకు ఈజీగా వస్తుంది. రైట్? నెక్స్ట్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 17. ద షాప్ కీపర్ ఆస్క్డ్ మీ, వేర్ ఈజ్ యువర్ గ్రాసరీ లిస్ట్? చూడండి, ఇండైరెక్ట్ స్పీచ్ ఏదో కనుక్కోమంటున్నాడు. ఇది ఏ టైప్ ఆఫ్ సెంటెన్స్? చివరిలో క్వశ్చన్ మార్క్ ఉంది కాబట్టి ముందు WH వర్డ్ ఉంది, WH టైప్ అయితే ద షాప్ కీపర్ ఆస్క్డ్ అని వస్తుంది. ద షాప్ కీపర్ ఆస్క్స్ అని ఉంది కాబట్టి ఇది ఆన్సర్ కాదు. ద షాప్ కీపర్ ఆస్క్డ్ మీ. ఓకేనా? నెక్స్ట్ ఏమొస్తుంది మనకు? వేర్ అనేది అలానే ఉంటుంది. తర్వాత మనకు సబ్జెక్టు రావాలి. మనకు సెకండ్ ఆప్షన్ లేదు. ఈ మూడిట్లో ఆలోచించండి. చూడండి, యువర్ గ్రాసరీ లిస్ట్ అనేది యువర్ అంటే అది సెకండ్ పర్సన్ సంబంధించినటువంటి పొసెసివ్ అడ్జెక్టివ్ కదా. ఇక్కడ ఆబ్జెక్ట్ ఏముంది? మీ ఉంది. మీ ఉంటే అప్పుడు ఏమవుతుంది? పొసెసివ్ అడ్జెక్టివ్ మై అవుతుంది. ఓకేనా? కాబట్టి మై గ్రాసరీ లిస్ట్. ఇక్కడేమో మై గ్రాసరీ లిస్ట్ లేదు కాబట్టి ఇది ఆన్సర్ కాదు. ఇక్కడ వాజ్ వచ్చింది కాబట్టి మనకు ముందు ఏం రావాలి? సబ్జెక్టు రావాలి. ఇక్కడ వాజ్ అని హెల్పింగ్ వర్బ్ రావద్దు కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు. ఏమవుతుంది? మై గ్రాసరీ లిస్ట్ ఈజ్ అనేది ఏమవుతుంది? మనకు వాజ్గా మారుతుంది. రైట్? కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుంది అప్పుడు? వేర్ మై గ్రాసరీ లిస్ట్ వాజ్ అంటే ఫస్ట్ వన్ అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. చూసారా? అంటే మీరు మొత్తం రాయకుండా ఈజీగా స్టెప్ బై స్టెప్
మీరు నేర్చుకున్నారంటే ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు, అందులో ఎటువంటి సందేహము లేదు. ఓకేనా? నెక్స్ట్ చూడండి. షీ సేస్ ఐ గో టు జిమ్ ఎవ్రీ మార్నింగ్. షీ సేస్ ఐ గో టు జిమ్ ఎవ్రీ మార్నింగ్. చూస్ ద కరెక్ట్లీ రిపోర్టెడ్ సెంటెన్స్. షీ సే దట్ షీ గో టు జిమ్ ఎవ్రీ మార్నింగ్. షీ సే దట్ షీ గో టు జిమ్ ఎవ్రీ మార్నింగ్ అన్నాడు. ఇక్కడ మీరు బాగా గమనిస్తే సేస్ అనేటువంటిది మనకు ఉంది ఇక్కడ. సేస్ మరి సేస్ ఉంటే రిపోర్టింగ్ పార్ట్లో, ఈ రిపోర్టింగ్ వర్బ్ సే ఉంటే మనకు టెన్స్ అనేది ఎట్టి పరిస్థితిలో చేంజ్ కాదు. మీకు రిపోర్టింగ్ వర్బ్ పాస్ట్లో ఉన్నప్పుడు మాత్రమే, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి, రిపోర్టింగ్ వర్బ్ అనేది పాస్ట్లో ఉన్నప్పుడు మాత్రమే, ఏ టెన్స్? పాస్ట్ టెన్స్లో ఉన్నప్పుడు మాత్రమే నువ్వు ఇండైరెక్ట్ స్పీచ్లో టెన్స్ను మార్చాలి, లేకపోతే ఎలా ఉంటే అలానే రాయాలి. ఇప్పుడు చెప్పు. షీ సేస్, షీ సే రాయకూడదు, షీ తర్వాత V1కి ఎస్ ఉండాలి. షీ సేస్, సేడ్ అనేది రాదు, షీ సేస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఐ గో టు జిమ్ ఎవ్రీ మార్నింగ్ అనేది అసర్టివ్ సెంటెన్స్ కాబట్టి మనం దట్ అనేటువంటి కంజంక్షన్ వాడతాం. ఇక్కడ దట్టు వాడాం, ఇక్కడ దట్టు వాడాం. మనం ఈ రెండు డిలీట్ అయిపోయినాయి ఆల్రెడీ, దీని గురించి ఆలోచించకూడదు అసలు. ఓకేనా? నెక్స్ట్ చూడండి. ఐ అనేది ఫస్ట్ పర్సన్ కదా, కాబట్టి సబ్జెక్ట్ అనుగుణంగా మారుతుంది. అంటే షీ కరెక్ట్ ఆన్సర్, షీ కరెక్ట్ ఆన్సర్. తర్వాత ఏముంది? గో అని ఉంది. ఈజ్ గోయింగ్ ఎందుకు వస్తుంది? కంటిన్యూస్ ఎందుకు వస్తుంది? V1 వస్తుంది. షీ గోస్ అనే టెన్స్ అనేది మనకి ఎట్టి పరిస్థితుల్లో మారదు. ఓకేనా? V1 ఉంటే కంటిన్యూస్ అనేది రాదు కదా, కాబట్టి సెకండ్ వన్ కూడా కాదు, ఆటోమేటిక్గా ఫోర్త్ వన్. ఇక్కడే చాలా, ఇంకా మీదంతా ఆటోమేటిక్కే, మిగిలింది అదే ఆప్షన్ కరెక్ట్ కాబట్టి అదే ఆన్సర్ రైట్ అవుతుంది. రైట్? టు జిమ్ ఎవ్రీ మార్నింగ్ అనేది యాజ్ యూజువల్గా ఉంటుంది అట్లా. ఓకేనా? కాబట్టి ఆన్సర్ ఏంటి? ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ వన్. నెక్స్ట్ చూడండి. ద టీచర్ సెడ్ టు హర్ స్టూడెంట్స్ డూ యువర్ క్లాస్ వర్క్ ప్రాపర్లీ. చూడండి, ఇక్కడ మీరు హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అయింది కదా అని చెప్పి ఇది ఇంటరాగేటివ్ సెంటెన్స్, ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ అనుకోకూడదు. ఎందుకు? ఇక్కడ చివరిలో క్వశ్చన్ మార్క్ లేదు, ఫుల్ స్టాప్ ఉంది. అంటే ఇది ఏ టైప్ అవుతుంది? V1తో స్టార్ట్ అయ్యింది, ఇది ఇంపరేటివ్ సెంటెన్స్ అని గమనించాలి. ఏ టైప్ ఆఫ్ సెంటెన్స్? ఇంపరేటివ్ సెంటెన్స్. ఇంపరేటివ్ సెంటెన్స్ అని గమనించాలి. రైట్? ఇప్పుడు చెప్పండి. ద టీచర్ సెడ్ టు హర్ స్టూడెంట్స్ అనేది మనకు టీచర్ సెడ్ టు అనేది ఏ విధంగా మారుతుంది? ఇంపరేటివ్లో అడ్వైజ్డ్ కానీ సజెస్టెడ్ కానీ ఆ విధంగా మారుతుంది. ద టీచర్ అడ్వైజ్డ్ హర్ స్టూడెంట్స్ అన్నిట్లో సేమ్ ఉంది. ఓకేనా? మనకు ఇంటరాగేటివ్ ఇంపరేటివ్ సెంటెన్స్ వచ్చినప్పుడు ఏమవుతుంది? టు వాడాలి. టు అనేటువంటి లింకర్ను వాడతాం ఇక్కడ. రైట్? ఇక్కడ చూడండి, 2 వచ్చింది, ఇక్కడ 2 వచ్చింది, ఇక్కడ 2 వచ్చింది, కానీ ఇక్కడ 2 లేదు చూడండి. కాబట్టి ఇది ఆన్సర్ కాదు. రైట్? టు డూ యువర్ క్లాస్ వర్క్, యువర్ అనేది సెకండ్ పర్సన్ కదా, కాబట్టి హర్ స్టూడెంట్స్, ఆమె యొక్క స్టూడెంట్స్ కిందికి, అంటే అప్పుడు ఏమవుతుంది? దేర్ క్లాస్ వర్క్ అని చెప్పాలి, దేర్ అని చెప్పాలి. టు డూ దేర్ క్లాస్ వర్క్ ప్రాపర్లీ, ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. యువర్ క్లాస్ వర్క్ చేంజ్ లేదు, ప్రొనౌన్ ఖచ్చితంగా చేంజ్ కాదు ప్రొనౌన్, కానీ ప్రొనౌన్ చేంజ్ కాలే ఇక్కడ, కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు. ఇప్పుడు నెక్స్ట్ మనకి ఏది? సెకండ్ వన్, థర్డ్ వన్ ఒకటి జాగ్రత్త గమనించండి. టు డూ హర్ క్లాస్ వర్క్ ప్రాపర్లీ అన్నాడు. ఇక్కడ హర్ స్టూడెంట్స్ అంటే ఆమె యొక్క స్టూడెంట్స్ గురించి అంటే ఆబ్జెక్ట్ ఏమవుతుంది? ఆమె యొక్క స్టూడెంట్స్ అంటే మనకు దెయిర్ క్లాస్ వర్క్ ప్రాపర్లీ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ మనం హర్ అనేది వాడము, కాబట్టి థర్డ్ వన్ కాదు, సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ చూడండి. ద ఫాదర్ సెడ్ టు హిజ్ సన్ ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ స్టడీస్. ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ స్టడీస్. చూడండి, చివరిలో మనకేముంది? క్వశ్చన్ మార్క్ అనేది మనకు చివరిలో ఉంది, కాబట్టి మనకి ఇది ఏమవుతుంది? ఇంటరాగేటివ్ సెంటెన్సెస్లో ఎస్ఆర్ నో టైప్ అవుతుంది, ఎస్ఆర్ నో టైప్. ఓకేనా? మరి ద టీచర్ సెడ్ టు అంటే ఏ విధంగా మారుతుంది? ద టీచర్ ఆస్క్డ్. ద టీచర్ ఆస్క్డ్ హిజ్ సన్. ఓకే, చూడండి, మనకు ఇంటరాగేటివ్లో ఎస్ఆర్ నో టైప్ వచ్చింది. అదే WH వర్డ్ అయితే సేమ్ WH వర్డ్ని కంజంక్షన్ లేదా లింకర్గా వాడతాం. మరి ఎస్ఆర్ నో టైప్ వస్తే ఏం వాడతాము? ఇఫ్ ఆర్ వెదర్ను వాడాలి. ఇది బాగా గమనించాలి, ఇఫ్ ఆర్ వెదర్ను వాడాలి. ఇక్కడ చూడండి, ఎక్కడెక్కడ వాడినా ఇఫ్ ఆర్ వెదరు, ఇదో ఇక్కడ ఇఫ్ వాడారు, వెదర్ వాడారు, ఇక్కడ దట్టు వాడారు, కాబట్టి ఇది డిలీట్. రైట్? ఇఫ్ చూడండి, తర్వాత ఏమన్నా మనకు సబ్జెక్ట్ రావాలి. ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఉన్నా రిపోర్టెడ్ ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పుడు నువ్వు సబ్జెక్టు ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఫామ్లోనే రాయాలి. మరి ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ? ఈఫ్ హీ వాజ్ అంటామా? లేదు. ఈఫ్
సారీ ఇఫ్ తర్వాత మనకు సబ్జెక్ట్ రావాలి. ఇక్కడ హీ ఉంది, హీ ఉంది. వెదర్ తర్వాత మనకు సబ్జెక్ట్ లేదు కాబట్టి ఇది డిలీట్. ఓకేనా? ఇఫ్ హీ తర్వాత చూడండి ఆర్ అని వచ్చింది. ఆర్ వచ్చే పాస్ట్ టెన్స్ ఏమవుతుంది? వర్ అవుతుంది. కానీ ఇక్కడ హీ అనేది సింగులర్ కాబట్టి వాజ్ రాస్తాం. మనకు ప్రజెంట్ టెన్స్ అనేది అస్సలు రాదు కాబట్టి డిలీట్ ఇది. కాబట్టి ఆటోమేటిక్ ఏమవుతుంది? హీ వాజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ స్టడీస్. ఫస్ట్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ చూద్దాం. రైట్, ద టీచర్ సెడ్ టు ద స్టూడెంట్స్ డోంట్ నెగ్లెక్ట్ యువర్ స్టడీస్. డోంట్ నెగ్లెక్ట్ యువర్ స్టడీస్ అన్నాడు ఇక్కడ. ఓకేనా? చూస్ ద రిపోర్టెడ్ సెంటెన్స్. చూడండి, డోంట్ నెగ్లెక్ట్ ఇక్కడ మనకి ఏమవుతుంది? ఇంపరేటివ్ సెంటెన్స్ అవుతుంది. ఏ సెంటెన్స్ అవుతుంది? ఇంపరేటివ్ సెంటెన్స్ అవుతుంది. మరి ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే మనం వాడాల్సినటువంటి కంజంక్షన్ ఏంటి? ఫస్ట్ గుర్తు రావాల్సింది టు వాడాలి. రైట్, టు వాడతాం. మరి V1 ఉంటే 2 + V1 వాడతాం. V1 ఉంటే మరి ఇక్కడ మనము డోంట్ ఉంటే ఏం వాడాలి అని అంటే నాట్ టు అనేటువంటి వర్డ్ వాడాలి. బాగా గుర్తుపెట్టుకోండి, నాట్ టు అనేటువంటి వర్డ్ రావాలి. చూడండి ఒకసారి, ద టీచర్ సెడ్ టు అంటే ఇక్కడ అన్నిట్లో అడ్వైజర్ 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 ఉంది. ఓకేనా? డు నాట్, టు నాట్, నాట్ టు, నాట్ టు. నాట్ టు అనేది మనం వాడాలి, డు నాట్ కాదు, టు నాట్ కాదు. అంటే మనకు ఫస్ట్ ఆప్షన్ కాదు, సెకండ్ ఆప్షన్ కాదు, థర్డ్ అయినా అయి ఉండొచ్చు, ఫోర్త్ అన్నా అయి ఉండొచ్చు. మరి ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే నెగ్లెక్ట్ దేర్ స్టడీస్, యువర్ స్టడీస్. యువర్ స్టడీస్ అనేది ఇక్కడ చూడండి ద స్టూడెంట్స్ అంటున్నాడు కాబట్టి ఇక్కడ యువర్ స్టడీస్ అనేది సెకండ్ పర్సన్ కాబట్టి ఆబ్జెక్ట్కు అనుగుణంగా మార్చాలి. మరి ఆబ్జెక్ట్ అనుగుణంగా మార్స్తే ఏమవుతుంది? దేర్ స్టడీస్ అవుతుంది. ఇక్కడ యువర్ స్టడీస్ అలానే ఉంది కాబట్టి ఇది ఆన్సర్ కాదు. థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? మీరు చూడొచ్చు యువర్ స్టడీస్ ఉంది కాబట్టి డైరెక్ట్ ఇచ్చాడు కాబట్టి ఇది ఆన్సర్ కాదు. థర్డ్ వన్ ఆటోమేటిక్గా ఆన్సర్ అవుతుంది అని మరి గెస్ చేసి ఆన్సర్ చేయొచ్చు, ఏమి ఇబ్బంది లేదు. రైట్, నెక్స్ట్ చూడండి, యువర్ లైఫ్ డాష్ బై దిస్ బుక్. ఐడెంటిఫై ద ఆప్షన్ దట్ బెస్ట్ ఫిట్స్ ద బ్లాంక్. యువర్ లైఫ్ విల్ బీ చేంజ్డా, విల్ చేంజా, విల్ చేంజ్డా లేదా విల్ బీ చేంజింగా? ఏది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది? చూడండి, యువర్ లైఫ్ బై అన్నాడు. బై అంటే మనం ఏమని గుర్తుపడతాం? ప్యాసివ్ వాయిస్ అని గుర్తుపడతాం. మరి బాగా చెప్పండి, మరి పాసివ్ వాయిస్ అంటేనే మీకు ఏం గుర్తుకు రావాలి? బీ ఫామ్ ప్లస్ V3 గుర్తుకు రావాలి. బీ ఫామ్ ప్లస్ V3 ఉండాలి. మరి ఈ బీ ఫామ్లో మనకి ఏమేమి ఉండాలి? యామ్ అయినా ఉండొచ్చు, ఈజ్ అయినా ఉండొచ్చు, ఆర్ అయినా ఉండొచ్చు, వాజ్ అయినా ఉండొచ్చు, వర్ అయినా ఉండొచ్చు, బీ అయినా ఉండొచ్చు, బీయింగ్ అయినా ఉండొచ్చు. ఓకేనా? లేదా బీన్ అయినా ఉండొచ్చు. ఓకేనా? వీటి తర్వాత V3 ఉంది అని అంటే, వీటి తర్వాత V3 ఉంది అని అంటే అది ఖచ్చితంగా ప్యాసివ్ వాయిస్లో ఉంది అని గుర్తుపట్టాలి. రైట్, ఇది చాలా ఇంపార్టెంట్. ప్యాసివ్ వాయిస్ అంటేనే బీ ఫామ్ ప్లస్ V3. మరి ఇక్కడ బీ ఫామ్స్ అంటే ఏమేమి ఉండాలంటే యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, బీ, బీయింగ్, బీన్ ప్లస్ V3 ఉంటే అది ఆటోమేటిక్గా ప్యాసివ్ వాయిస్ కిందకి వస్తుంది. ఆ సెంటెన్స్ మీరు కనిపెట్టాలి. చూడండి, బై దిస్ బుక్ అన్నాడు కాబట్టి ఇది ప్యాసివ్ వాయిస్ అని అర్థం. మరి ప్యాసివ్ వాయిస్ అని నీకు అర్థమైనప్పుడు మరి ఏం వాడాలి? బీ ఫామ్ ప్లస్ V3 ఉండాలి. బీ ఫామ్ అంటే చూడండి, ఇక్కడ బీ ఫామ్లో ఏముంది? ఇక్కడ బీ ప్లస్ V3 ఉండొచ్చు. ఇక్కడ బీ ఫామ్ లేదు, V3 లేదు, ఇది ఆన్సర్ కాదు. ఇక్కడ ఓన్లీ V3 ఉంది, బీ ఫామ్ లేదు, ఇది ఆన్సర్ కాదు. బీ ఉంది కానీ ఇక్కడ V4 ఉంది, V4 ఉంటే మనకు ఆన్సర్ కాదు. ఏముండాలి మనకు? V3 ఉండాలి. మరి V3 ఉండాలి అని అంటే ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? ఆటోమేటిక్గా ఫస్ట్ వన్ అనేది ఆన్సర్ అవుతుంది. యువర్ లైఫ్ విల్ బీ చేంజ్డ్ బై దిస్ బుక్. ఓకేనా? ఈ బుక్ వలన నీ లైఫ్ మారిపోతుంది. రైట్, ఇది ప్యాసివ్ వాయిస్ కాబట్టి ఇక్కడ ఫస్ట్ వన్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. రైట్, నెక్స్ట్, చేంజ్ ద ఫాలోయింగ్ యాక్టివ్ వాయిస్ సెంటెన్స్ టు ప్యాసివ్ వాయిస్. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్కి మార్చమంటున్నాడు. బాగుండండి ఒకసారి. ద చెఫ్ ప్రిపేర్స్ ద మీల్స్ ఎవ్రీడే. ద చెఫ్ చూడండి, ఈజీగా ఆన్సర్ చేయాలి, అందరిలాగా రాసుకుంటూ పోతే ఏ వారం అయ్యేది కాదు. ఓకేనా? ఏమంటున్నాడు ఇక్కడ? ద చెఫ్ ప్రిపేర్స్ ద మీల్స్. ఆల్రెడీ ఏం చెప్పాను? వర్బుని ఐడెంటిఫై చేయి ఫస్ట్. ఇక్కడ వర్బ్ ఏముంది? V1కు ఎస్, ఈఎస్, ఐఈఎస్ యాడ్ అయి ఉంది. ఇది యాక్టివ్ వాయిస్లో ఉంది. మరి ప్యాసివ్ వాయిస్లో ఏం వర్బ్ ఫామ్ వస్తుంది? ఆటోమేటిక్గా యాము, ఈజు, ఆరు, దాని తర్వాత ప్లస్ V3. ఇది మనకు ప్యాసివ్ వాయిస్లో వచ్చేటువంటి వర్బ్ ఫామ్. ఇప్పుడు చెప్పు, యామ్ ఈజ్ ఆర్ V3 ఎక్కడ ఉంది? చూడండి, ఇక్కడ ద మీల్స్ అనేది మనకు ఆటోమేటిక్ ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అవుతుంది. ఇదంతా తెలిసినదే వారమే. ఆరు ప్రిపేర్డ్ ఉంది ఇక్కడ, వర్ ప్రిపేర్డ్ ఉంది ఇక్కడ, ఈజ్ ప్రిపేరింగ్ ఉంది ఇక్కడ, హ్యాడ్ బీన్ ప్రిపేర్డ్ ఉంది ఇక్కడ. టెన్స్ మారదు అని చెప్తున్నా. యామ్, ఈజ్, ఆర్ ప్లస్ V3 ఉండాలి. ఎక్కడుంది? ఇక్కడ వర్ ఉంది కాబట్టి ఇది ఆన్సర్ కాదు, ఈజ్ ఉంది కాబట్టి ఆన్సర్ కాదు, హ్యాడ్ బీన్ ఉంది కాబట్టి ఆన్సర్ కాదు. ఏమిటది ఆన్సర్?
ద మీల్స్ ఆర్ ప్రిపేర్డ్ బై ద చెఫ్ ఎవ్రీడే అనేది నీకు ఆన్సర్ అవుతుంది. రైట్. కాబట్టి చూడండి బీ ఫామ్ ప్లస్ V3 ఎప్పుడు V1కి SCS IS వచ్చేటప్పుడు అన్నీ కూడా నేను మీకు ముందే చెప్పాను. రైట్, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఐడెంటిఫై ద కరెక్ట్ ప్యాసివ్ వాయిస్ ఫ్రమ్ ద సెంటెన్స్. దీనికి కరెక్ట్ ప్యాసివ్ వాయిస్ దే హ్యావ్ కంప్లీటెడ్ ద ప్రాజెక్ట్. దే హ్యావ్ కంప్లీటెడ్, ఇక్కడ వర్బ్ ఫామ్ ఏముంది? కంప్లీటెడ్ V3 ఉంది. మరి V3 అనేది యాక్టివ్ వాయిస్లో వస్తే ప్యాసివ్ వాయిస్లో ఏం రావాలి? బీను ప్లస్ V3 రావాలి. బీను ప్లస్ V3 రావాలి. చూడండి ఇక్కడ అంటే ఇక్కడ అర్థం ఏంటి? హ్యావ్ బీన్ ప్లస్ V3 రావాలని చెప్పి చూడండి ఒకసారి. ద ప్రాజెక్ట్ ఏముంది? హ్యాడ్ బీన్ ప్లస్ V3 ఉంది. విల్ బీ ప్లస్ V3 ఉంది. హ్యాజ్ బీన్ ప్లస్ V3 ఉంది. ఈజ్ కంప్లీటెడ్. అసలు మనకు విల్ బీ కంప్లీటెడ్ రాదు, ఈజ్ కంప్లీటెడ్ రాదు. మీరు కన్ఫ్యూజ్ ఇక్కడ కావచ్చు. హ్యాడ్ బీన్ కంప్లీటెడ్, హ్యాస్ బీన్ కంప్లీటెడ్. బాగా గుర్తుపెట్టుకోండి, స్పీచ్లో మాత్రమే టెన్స్ చేంజ్ అవుతుంది, వాయిస్లో టెన్స్ చేంజ్ కాదు. మరి వాయిస్లో టెన్స్ చేంజ్ కానప్పుడు ఇక్కడ హ్యాడ్ బీన్ అనేది ఎందుకు వస్తుంది? రాదు. కాబట్టి ఇది ఆప్షన్ కాదు. చూడండి ఇక్కడ ఏమవుతుంది? అప్పుడు హ్యాస్ బీన్ కంప్లీటెడ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎందుకంటే దే అనేది ప్లూరల్ కాబట్టి హ్యావ్ వచ్చింది. ద ప్రాజెక్ట్ అనేది సింగులర్ కాబట్టి హ్యాస్ రాశాడు. అర్థమైందా? కాబట్టి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ వన్. నెక్స్ట్, ఐడెంటిఫై ద సెంటెన్స్ రిటర్న్ ఇన్ ప్యాసివ్ వాయిస్. ప్యాసివ్ వాయిస్లో ఉన్నటువంటి సెంటెన్స్ కనుక్కున్నాడు. అలా తెలుసు ప్యాసివ్ వాయిస్లో ఉన్నటువంటి సెంటెన్స్ కనుక్కోవాలంటే గుడ్డి గుర్తుగా బీ ఫామ్ ప్లస్ V3 ఉండాలి. మరి ఆ బీ ఫామ్ ఏమై ఉంటుంది? యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, బీ, బీన్, బీ. వీటి తర్వాత V3 ఉంటే ఆ స్ట్రక్చరు, ఆ వర్బ్ ఫామ్ స్ట్రక్చర్ ఉన్నటువంటి సెంటెన్స్ ప్యాసివ్ వాయిస్లో ఉందని అర్థం. రైట్. ఇప్పుడు చెప్పండి. ద టీచర్ ఎక్స్ప్లెయిన్డ్, ఇక్కడ ఓన్లీ ఎక్స్ప్లెయిన్డ్ ఉంది. ద స్టూడెంట్స్ కంప్లీటెడ్, ఇక్కడ ఓన్లీ V2 ఉంది. ద బుక్ వాజ్ రెడ్. రీడ్ అనేది మనము V1 అని చెప్తాం. రీడ్కు V2 ఏమవుతుంది? రీడే అవుతుంది, కానీ రెడ్ అని చెప్తాం. రెడ్ అని చెప్తూ ఉంటాం. కానీ ఇవి మూడు V1, V2, V3లో ఇవి చేంజ్ కావు. ఇది తెలుసు కదా మీకు ఈ విషయం. మరి బీ ఫామ్ ఉంది అంటే V3 కూడా రీడే అవుతుంది. ద బుక్ వాజ్ రెడ్ బై మెనీ పీపుల్, ఇక్కడ మనకు బీ ఫామ్ ఉంది, V3, ఇది ప్యాసివ్ వాయిస్ ఉంది. రైట్. నెక్స్ట్ చూడండి. దే విల్ హ్యావ్ రిటర్న్ ద రిపోర్ట్ బై టుమారో. సార్ బై వచ్చింది కదా, ప్యాసివ్ వాయిస్ అవుతుంది కదా. ఇక్కడ చూడండి విల్ హ్యావ్ రిటర్న్, ఇది పర్ఫెక్ట్ టెన్స్లో మనకు ఆటోమేటిక్గా బై అనేటువంటి కీవర్డ్ వస్తుంది. కానీ ఇక్కడ చూడండి ఏం చెప్పిన? బీ ఫామ్ ప్లస్ V3 అన్న. మరి చెప్పినటువంటి బీ ఫామ్లో హ్యావ్ ఉందా? లేదు కదా. హ్యావ్ లేదు కాబట్టి ఇది హ్యావ్ ఫామ్ అవుతుంది, బీ ఫామ్ కాదు. ఇక్కడ బీ ఫామ్ అనేది లేదు కాబట్టి ఇది ప్యాసివ్ వాయిస్ కాదు. ఇవన్నీ కూడా యాక్టివ్ వాయిసే. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. రైట్. నెక్స్ట్ చూడండి. చూస్ ద సెంటెన్స్ దట్ ఈజ్ ఇన్ యాక్టివ్ వాయిస్. యాక్టివ్ వాయిస్లో ఉన్నటువంటి సెంటెన్స్ను కనుక్కోమంటున్నాడు. ద కేక్ వాజ్ బేక్డ్ బై మేరీ. ద కేక్ వాజ్ బేక్డ్ బై మేరీ యాక్టివ్ వాయిస్లో ఉంది అని అంటే అర్థం ఏంటి? మనకు బీ ఫామ్ ప్లస్ V3 కనపడకూడదు, బీ ఫామ్ ప్లస్ V3 ఉండకూడదు. ఓకేనా? చూడండి యాక్టివ్ వాయిస్ ఇచ్చి ప్యాసివ్ వాయిస్ కనుక్కోమని అంటే బీ ఫామ్ ప్లస్ V3 ఇస్తాడు, మిగతా ఆప్షన్లు బీ ఫామ్ ప్లస్ V3 లేకుండా ఇస్తాడు. ఓకేనా? ప్యాసివ్ వాయిస్ ఇచ్చి యాక్టివ్ వాయిస్ కనుక్కోమన్నానంటే మూడు ఆప్షన్లు బీ ఫామ్ ప్లస్ V3తోనే మ్యాక్సిమం ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కావాలంటే ఒకసారి చూడండి. ద కేక్ వాజ్ బేక్డ్, బీ ఫామ్ ప్లస్ V3 ఉందా కాబట్టి ఇది ప్యాసివ్ వాయిస్. మనకేం కావాలి? యాక్టివ్ వాయిస్ కావాలి. చూడండి విల్ బీ రివ్యూడ్, బీ ఫామ్ ప్లస్ V3 ఉందా అంటే ఇది ప్యాసివ్ వాయిస్. మనకేం కావాలి? యాక్టివ్ వాయిస్ కావాలి. ద ఇంజనీర్ డిజైన్డ్ అనేది ఓన్లీ V2నే. V2 ఉంది కాబట్టి ఇది ఏమవుతుంది? యాక్టివ్ వాయిస్ అవుతుంది. ఇక్కడ బీ ఫామ్ లేదు ఇక్కడ. ఓకేనా? ద లెటర్ వాజ్ సెండ్ అనేది మనకు V1, సెంట్ అనేది V2, సెంట్ అనేది V2 అవుతుంది. మరి ఇప్పుడు ఏమవుతుంది ఆన్సర్? ద లెటర్ వాజ్ సెంట్ బై సారా, ఇది మన బీ ఫామ్ ప్లస్ V3 ప్యాసివ్ వాయిస్. కాబట్టి థర్డ్ వన్ ఒక్కటే మనకి ఇక్కడ యాక్టివ్ వాయిస్ ఉంది కాబట్టి ఇది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూడండి 27. ఐడెంటిఫై ద ఐడెంటిఫై ద సెంటెన్స్ ఇన్ ప్యాసివ్ వాయిస్. ఐడెంటిఫై ద కరెక్ట్ సెంటెన్స్ ఇన్ ప్యాసివ్ వాయిస్ అని అడిగినాడు. చూడండి ప్యాసివ్ వాయిస్ అడిగినాడు అని అంటే ఏం గుర్తు రావాలి? మళ్ళీ చెప్తున్నా బీ ఫామ్ ప్లస్ V3 రావాలి. మరి బీ ఫామ్ ప్లస్ V3 ఎక్కడ ఉంది? ఎత్తుకు. విల్ బీ తర్వాత V1 ING ఉంది, ఏముండాలి నీకు? V3 ఉండాలి. కాబట్టి ఇది ఆన్సర్ కాదు. రైట్. నెక్స్ట్ చూడండి. ప్రిపేరింగ్ ద రిపోర్ట్ షీ విల్ బీ, అక్కడ షీ విల్ బీ ఉంది, V3 లేదు, కాదు.
ద రిపోర్ట్ విల్ బీ ప్రిపేర్డ్ బై హర్. ఇది కరెక్ట్ సెంటెన్స్, ఇది ప్యాసివ్ వాయిస్. ద రిపోర్ట్ బై హర్ విల్ బీ ప్రిపేర్డ్. సార్ విల్ బీ ప్రిపేర్డ్ ఉంది కదా, అసలు సీక్వెన్స్లో ఉందా ఇది? ద రిపోర్ట్ విల్ బీ ప్రిపేర్డ్ బై హర్ అని ఉండాలి. సెంటెన్స్ జంబ్లింగ్ చేసి ఇచ్చాడు, ఇక్కడ మీనింగ్ఫుల్గా లేదు. స్ట్రక్చర్ ఉంది బీ ఫార్మ్ ప్లస్ V3, కానీ కరెక్ట్ స్ట్రక్చర్, సెంటెన్స్ స్ట్రక్చర్ కరెక్ట్గా లేదు, కాబట్టి అది ఆన్సర్ కాదు. ఓకేనా? కాబట్టి థర్డ్ వన్ ఇస్ ద రైట్ వన్. నెక్స్ట్ చూడండి 28. ఇఫ్ ఐ హ్యాడ్ అటెండెడ్ ద ఫంక్షన్. ఇది ఇఫ్ క్లాజ్. ఇఫ్ క్లాజ్ మనం చూస్తే 4 టైప్ ఆఫ్ కండిషన్. 0 ఫస్ట్ కండిషన్, సెకండ్ కండిషన్, థర్డ్ కండిషన్, టైప్ 0 కండిషన్ అని చెప్తూ ఉంటాం. ఇది ఏ టైపు? సబ్జెక్ట్. ఇఫ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 వచ్చింది కాబట్టి ఇది థర్డ్ టైప్. మరి థర్డ్ టైప్ ఇక్కడ ఇఫ్ క్లాస్లో ఇఫ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V3 ఉంటే అక్కడ మెయిన్ క్లాస్లో ఏం రావాలి? సబ్జెక్టు ప్లస్ వుడ్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3 రావాలి. సబ్జెక్టు ప్లస్ వుడ్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3 రావాలి. ఇప్పుడు చూడండి, సబ్జెక్ట్ ఉంది, తర్వాత ఏం రావాలి? వుడ్ రావాలి. అంటే సెకండ్ ఆప్షన్ కాదు, ఫస్ట్ కాదు, సెకండ్ కాదు, వుడ్ అనేది కరెక్ట్ ఆన్సర్. వుడ్ తర్వాత ఏం రావాలి? హ్యావ్ వచ్చింది. తర్వాత ఏం రావాలి? V3. ఆల్రెడీ విష్డ్ V3 ఉంది, నువ్వు బీని ఉంది కదా అని నేను టిక్ వేయకూడదు. తప్పిది. థర్డ్ వన్ కాదు. వుడ్ హ్యావ్ విష్డ్ హిమ్ అనేది మనకు ఫోర్త్ వన్ అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రైట్? ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఒకసారి చూడండి, మీరు ఇఫ్ క్లాజ్కు సంబంధించి ఆన్సర్ చేసేటప్పుడు బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటి అని అంటే, ఇఫ్ క్లాస్ సంబంధించి చూడండి, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. మనకు 3 టైప్ ఆఫ్ కండిషన్స్. టైప్ 1 కండిషన్, టైప్ 2 కండిషన్, టైప్ 3 కండిషన్, టైప్ 0 కండిషన్ అని చెప్తుంటాం. ఓకేనా? టైప్ 1 కండిషన్ అన్నిటికి కలిపి ఒకటే చెప్తా, ఈ 3 కండిషన్లు చెప్తా ఉంటాం. రైటా? అన్నిటికి కలిపి నేను ఒకటే స్ట్రక్చర్ చెప్తా, బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మీకు ఇఫ్ క్లాజ్లో ఇఫ్ ప్లస్ సబ్జెక్టు ప్లస్ V1R V1S ES IES వచ్చింది అనుకోండి, మెయిన్ క్లాజ్లో ఏం రావాలి? సబ్జెక్టు ప్లస్ షెల్ ఆర్ విల్లు ప్లస్ V1 రావాలి. ఇది బాగా గుర్తుపెట్టుకో. ఓకేనా? మరి రెండవది టైప్ 2 కండిషన్లో ఏం రావాలి? టైప్ 2 విషయానికి వస్తే ఇఫ్ ప్లస్ సబ్జెక్టు ప్లస్ V2 వచ్చింది అనుకోండి, మెయిన్ క్లాస్లో సబ్జెక్టు ప్లస్ వుడ్ ఆర్ షుడ్ ప్లస్ V1 రావాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ టైప్ 3 విషయానికి వస్తే, టైప్ 3కు ఇఫ్ ప్లస్ సబ్జెక్టు ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 వచ్చింది అనుకోండి, మెయిన్ క్లాస్లో సబ్జెక్టు ప్లస్ వుడ్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3 రావాలి. వుడ్ హ్యావ్ ప్లస్ V3 రావాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. రైట్? మరి టైప్ 0 కండిషన్ ఏంటి అని అంటే, 2 ఇఫ్ ప్లస్ సబ్జెక్టు ప్లస్ V1R V1S ES IES ఉంటే, మరి మెయిన్ క్లాస్లో కూడా సబ్జెక్టు ప్లస్ V1R V1S ES IES వస్తుంది. అంటే యూనివర్సల్ ట్రూత్స్ కానీ జనరల్ ఫ్యాక్ట్స్ కానీ ఉన్నప్పుడు ఇది అలానే రిపీట్ అవుతుంది. మరి ఇక్కడ మాత్రం టైప్ 1 ఇది ఏమో 1, ఇది ఏమో 2, ఇది ఏమో టైప్ 3 కండిషన్. ఇక్కడ మనకు మారుతుంది. ఇఫ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1R V1S ES IES వచ్చినప్పుడు సబ్జెక్టు ప్లస్ LR విల్ ప్లస్ V1 రావాలి. ఇఫ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V2 వచ్చినప్పుడు అక్కడ మెయిన్ క్లాస్లో సబ్జెక్టు ప్లస్ షుడ్ ఆర్ వుడ్ ప్లస్ V1 రావాలి. మరి ఇఫ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 వచ్చినప్పుడు అక్కడ సబ్జెక్టు ప్లస్ వుడ్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3 రావాలి. ఇక్కడ సబ్జెక్టు ప్లస్ ఇఫ్ ప్లస్ సబ్జెక్టు ప్లస్ V1R V1S ES IES వచ్చినప్పుడు మెయిన్ క్లాస్లో సబ్జెక్టు ప్లస్ V1R V1S ES IES రావాలి. అంటే ఇది ఏంటి అని అంటే టైప్ 0 కండిషన్. యూనివర్సల్ ట్రూత్స్ కానీ జనరల్ ఫ్యాక్ట్స్ కానీ మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ గురించి మాట్లాడేటప్పుడు సబ్జెక్టు ఫిఫ్త్ క్లాస్ ఏ టైప్ ఆఫ్ టెన్స్ వాడతామో అదే టైప్ ఆఫ్ టెన్స్ను మెయిన్ క్లాస్లో కూడా ఉపయోగిస్తాము. ఇది దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. రైట్? ఇది టోటల్ ఇఫ్ క్లాస్. ఈ టైప్ 1 కండిషన్నే పాసిబుల్ కండిషన్ అంటాం, ప్రాబబుల్ కండిషన్ అంటాం, లైక్లీ ఫ్యూచర్ కండిషన్ కూడా చెప్తూ ఉంటాం. మరి టైప్ 2 కండిషన్నే ఏమంటామంటే ఇంపాసిబుల్ ఇంప్రాబుల్ కండిషన్,
అలానే ఇమాజినరీ కండిషన్ అని కూడా చెప్తూ ఉంటాం. మరి టైప్ 3నే ఏమంటాము అని అంటే అన్ఫుల్ఫిల్డ్ కండిషన్ లేదా హైపోథెటికల్ పాస్ట్. హైపోథెటికల్ పాస్ట్ సిచ్యువేషన్స్ను మనము టైప్ 3 కండిషన్లో చెప్తాం. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. హైపోథెటికల్ సిచ్యువేషన్లను ఏ టైప్ ఆఫ్ కండిషన్లో చెప్తాము అని అంటే టైప్ 2 అంటే ఇమాజినరీ. ఇఫ్ ఐ వర్, నేను గనక ప్రైమ్ మినిస్టర్ అయి ఉంటే అంటాం కదా, అవి హైపోథెటికల్. దాంతోపాటు ఇమాజినరీ హైపోథెటికల్ సిచ్యువేషన్ అంటాం. అదే హైపోథెటికల్ పాస్ట్ సిచ్యువేషన్ అని కనుక మాట్లాడితే నువ్వు సబ్జెక్టు ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 వాడాలి. అటు ఉన్నప్పుడు సబ్జెక్ట్ ప్లస్ వుడ్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3 సెంటెన్స్ స్ట్రక్చర్గా ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం, రైట్? ఇది బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద థర్డ్ కండిషనల్ ఈజ్ యూజ్డ్ టు టాక్. ద థర్డ్ కండిషనల్ చెప్పాను. థర్డ్ కండిషనల్ ఎందుకొరకు వాడతాం? అబౌట్ ఫ్యూచర్ గురించా? కాదు. అబౌట్ సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ అంటే టైప్ 1. హ్యాబిచువల్ యాక్షన్స్ అంటే టైప్ 0 సైంటిఫిక్ ఫ్యాక్ట్స్. ఓకేనా? హ్యాబిచువల్ యాక్షన్స్ కాదు. అబౌట్ హైపోథెటికల్ పాస్ట్ సిచ్యువేషన్ అంటే గతంలో జరిగి ఉండింటే. ఇఫ్ ఐ హ్యాడ్ అటెండెడ్ ద పార్టీ ఐ వుడ్ హ్యావ్ మెట్ యూ అంటాం. అంటే నేను గనక పార్టీకి అటెండ్ అయ్యి ఉండింటే నేను కలిసేవాడిని. అంటే పాస్ట్లో ఇమాజినరీ, ఇది గతంలో మనం కలిసి ఉండింటే ఇట్లా జరిగేది అట్లా జరిగి చెప్పేటప్పుడు. కాబట్టి టైప్ 3 కండిషన్ థర్డ్ కండిషన్ ఏమంటామని అంటే హైపోథెటికల్ పాస్ట్ సిచ్యువేషన్స్ చెప్పడానికి వాడతాం. అందుకే వీటి మీకు ఇంకో పేరు అన్ఫుల్ఫిల్డ్ కండిషన్ అని కూడా చెప్తూ ఉంటాం, రైట్? అన్ఫుల్ఫిల్డ్ కండిషన్, రైట్? నెక్స్ట్ చూడండి. ఇఫ్ ఐ హ్యాడ్ అటెండెడ్ ద ఫంక్షన్, ఇందాక వచ్చింది కదా, ఐ వుడ్ హ్యావ్ బీన్ అని చెప్పకూడదు, ఐ వుడ్ హ్యావ్ ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ V3 ఇక్కడ ఉంది కాబట్టి. నెక్స్ట్ ద థర్డ్ కండిషనల్ ఈజ్ యూజ్ టాక్ అబౌట్, రిపీట్ అయింది సారీ, ద హైపోథెటికల్ పాస్ట్ సిచ్యువేషన్స్. ద షాప్ కీపర్ ఆస్క్డ్ మీ వేర్ ద గ్రాసరీ లిస్ట్, ఇది కూడా అయిపోయింది కదా. ఓకే, రైట్. ఇది చూడండి. ద ఫాలోయింగ్ ఈజ్ ద ఇండైరెక్ట్ ఫార్మ్ ఆఫ్, కింద ఇచ్చిన వాటిలో దీనికి ఇండైరెక్ట్ ఫార్మ్ అంట, ఏదో కనుక్కోవాలంట. He said the horse died at night. The horse died at night. He said that. ఎందుకు దట్ వాడాము? అసర్టివ్ సెంటెన్స్ కదా. ద హార్స్ అలానే ఉంది. అమ్మ బాగా గుర్తుపెట్టుకోండి. V2 కనుక వస్తే డైరెక్ట్ స్పీచ్లో V2 వస్తే ఐడిఎస్లో ఏ టెన్స్ వాడతాం? ఐడిఎస్లో ఏం వాడాలి అంటే V2 అన్న వాడచ్చు, లేదా హ్యాడ్ ప్లస్ V3 అన్న వాడాలి. హ్యాడ్ ప్లస్ V3 రెండిట్లో ఒకటి రాయాలి. మరి ఇక్కడ చూడు ఏం చేస్తావు? హీ సెడ్ దట్ ద హార్స్ హ్యాస్ డైడ్, ప్రజెంట్ టెన్స్ రాదు. హార్స్ డైస్ రాదు. వాజ్ డైడ్, హ్యాడ్ డైడ్. అమ్మ ఇది ప్యాసివ్ వాయిస్లో వాజ్ డైడ్ అని రాస్తాం కాబట్టి ఇది కూడా రాంగ్. హ్యాడ్ డైడ్ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఎందుకంటే హ్యాడ్ ప్లస్ V3 ఉంది కాబట్టి. ఓకేనా? ఎక్కువ మంది ఇది ఆన్సర్ టిక్ చేస్తారు. ఇది ప్యాసివ్ వాయిస్ సంబంధించి కన్ఫ్యూజ్ అవుతారని చెప్పి అక్కడ ప్యాసివ్ వాయిస్, ఇక్కడ ఇండైరెక్ట్ స్పీచ్ ఇచ్చాడు. ఇలాంటివి జాగ్రత్తగా ఉండాలి. తొందరలో చేసేటువంటి తప్పులు అంటే ఇవే, తెలిసి చేసేటువంటి తప్పులు మొత్తం వింటారు, చిన్న లాజిక్ మిస్ అవుతారు, రైట్? ఇట్లా ఉండకూడదు. నెక్స్ట్ చూడండి 34. సెలెక్ట్ ద కరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ ఫర్. కరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ అంటున్నాడు. షీ సెడ్ ఐ హ్యావ్ పాస్డ్ ద ఎగ్జామినేషన్. చూడండి అది అసర్టివ్ సెంటెన్స్. సెడ్ అనేది అలానే ఉంటుంది, దట్ వస్తుంది. హ్యావ్ వస్తే ఏం రావాలి? హ్యాడ్ రావాలి. సబ్జెక్ట్ ఐ అనేది ఫస్ట్ సబ్జెక్ట్ కాబట్టి, ఫస్ట్ పర్సన్ కాబట్టి షీ వస్తుంది. షీ కరెక్ట్. హ్యావ్ రాకూడదు. షీ హ్యాడ్ పాస్డ్, ఇది కరెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఐ అనేది రాదు కాబట్టి ఇది కూడా కాదు. షీ తర్వాత మనకు హ్యావ్ అంటే హ్యాడ్ రావాలి, ఇక్కడ హ్యాడ్ కూడా లేదు కాబట్టి ఇది ఆన్సర్ కాదు. ఆటోమేటిక్గా సెకండ్ వన్ అనేది ఆన్సర్ అని కలిపెట్టాలి. ఇట్లా ఫాస్ట్ పెరగాలి. 2-3 క్వశ్చన్ చేసిన తర్వాత క్వశ్చన్ చూస్తేనే ఆటోమేటిక్గా పసిగడతారు మీరు. అది టెన్స్లో తప్పుందా, ప్రనౌన్లో తప్పుందా, లేదా అడ్వర్బ్లో తప్పుందా అన్నటువంటి విషయాన్ని, రైట్? నెక్స్ట్ చూడండి. Choose the correct indirect speech for. He said to him, please wait here till I return. He said to him, please wait here. చూడండి, ప్లీజ్ వెయిట్ హియర్ టిల్ ఐ రిటర్న్. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. టిల్ ఐ రిటర్న్ ఇక్కడ తర్వాత సబ్జెక్ట్ ప్లస్ V1 ఉంది. ఓకేనా? దానికి టెన్స్ మారుతుంది, దీనికి టెన్స్ మారదు. ఇది బాగా గుర్తుపెట్టాలి, రైట్? ఇప్పుడు చూడండి, హీ సెడ్ టు హిమ్. సెడ్ టు అంటే ఇక్కడ ఏమొస్తుంది? ఇక్కడ ఇంపరేటివ్ కాబట్టి హీ రిక్వెస్టెడ్ హిమ్, రిక్వెస్ట్ సరిపోయింది. ఇక్కడ టు వెయిట్ అనేది వాడతాం. టు వెయిట్. ఓకే, హియర్ అనేది దేనిగా మారుతుంది? ఇక్కడ హియర్ అసలు లేదు కాబట్టి ఇది ఎత్తేయి.
హియర్ అనేది దేర్గా మారుతుంది. ఇది కాదు ఆన్సర్, ఇది కాదు, ఆటోమేటిక్గా థర్డ్ వన్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. హియర్ అనేది దేర్గా మారుతుంది. టిల్ ఐ అంటే ఫస్ట్ పర్సన్ కాబట్టి సబ్జెక్ట్ హీ ఉన్నాడు కాబట్టి ఇక్కడ మళ్ళీ హీ అవుతుంది. ఓకేనా. రిటర్న్ అనేది V1 కాబట్టి రిటర్న్ టు V2గా మారుతుంది. కాబట్టి థర్డ్ వన్ అనేది రైట్ ఆన్సర్. మీకు ఈజీగా ఇక్కడే దొరికిపోతుంది ఆన్సర్. హియర్ ఉంటే దేర్ ఉండాలి. మరి దేర్ ఉంటే హియర్ వాడకూడదు. హియర్ ఉంటే దేర్ రాయాలి. మరి దేర్ ఉంటే నువ్వు హియర్ రాస్తానంటే తప్పు అవుతుంది. తప్పు అన్నమాట, రాయకూడదు. రైట్. నెక్స్ట్, చూస్ ద కరెక్ట్ ఇండైరెక్ట్ ఫార్మ్ ఆఫ్ హీ సెడ్ ఐ క్యాన్ డూ ఇట్. హీ సెడ్ ఐ క్యాన్ డూ ఇట్ అన్నాడు. చూడండి, హీ సెడ్ దట్. ఐ అనేది ఫస్ట్ పర్సన్ కదా, ఫస్ట్ పర్సన్ కాబట్టి సబ్జెక్ట్ అనుగుణంగా మారాలి రిపోర్టింగ్ పార్ట్లో. మరి ఐ అంటే హీ. ఓకే. చూడండి, కెన్ అనేది ఏమవుతుంది? కెన్ అలానే ఉండదు, కుడ్డుగా మారుతుంది. కాబట్టి రెండు ఆప్షన్లు కాదు. మరి కుడ్డు తర్వాత V3 వస్తుందా అని అంటే రాదు. మోడల్ యాక్సిలరీ వర్బుల తర్వాత ఎప్పుడైనా సరే V1 మాత్రమే ఉండాలి. ఎటువంటి టెన్స్ను నువ్వు రాయకూడదు. కాబట్టి అప్పుడు ఏమైతుంది ఆన్సర్? కుడ్ డన్ కాదు, కుడ్ డూ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. అప్పుడు థర్డ్ వన్ ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ రండి. రామ్ సెడ్ టు సీత ఆర్ యూ ఫైన్. ద కంజంక్షన్ దట్ క్యాన్ బి యూజ్డ్ టు చేంజ్ ద అబౌవ్ సెంటెన్స్ ఇంటూ ఇండైరెక్ట్ స్పీచ్. చూడండి, ఆర్ యూ ఫైన్, ఇక్కడ మీరు కంజంక్షన్ ఏం వాడతావు అంటున్నాడు. అంటే ఇక్కడ ఇది ఏ టైప్ ఆఫ్ సెంటెన్స్? ఇంపరేటివ్లో ఎస్ఆర్ నో టైప్. ఎస్ఆర్ నో టైప్ ఉంటే కంజంక్షన్ ఏం వాడతాం? ఇఫ్ ఆర్ వెదర్ వాడతాం. ఇక్కడ ఆన్సర్లు ఏముంది? దట్ అనేది అసర్టివ్కి వాడతాం, హూ లేదా ఫెట్ అనేది WH వర్డ్లకి సేమ్ అలానే వాడతాం. అంటే ఈ మూడు ఆప్షన్లు నీకు ఆన్సర్ కాదు. అప్పుడు ఏమవుతుంది? వెదర్ అనేది ఫస్ట్ ఆప్షన్ కాబట్టి వెదరే రైట్ ఆన్సర్. ఇక్కడ వెదర్ అయినా ఉండొచ్చు లేదా ఇఫ్ అయినా ఉండొచ్చు, ఏమి ఇబ్బంది లేదు. రైట్. నెక్స్ట్ చూడండి. ద టీచర్ సెడ్ వుడ్ ఫ్లోట్స్ ఆన్ వాటర్. రిపోర్టింగ్ వర్బ్ ఇన్ ద అబౌవ్ సెంటెన్స్. రిపోర్టింగ్ వర్బ్ అన్నాడు. రిపోర్టింగ్ వర్బ్ ఎక్కడ ఉంటుంది? రిపోర్టింగ్ పార్ట్ లేదా రిపోర్టింగ్ క్లాజ్లో ఉంటుంది. మరి ఇక్కడ రిపోర్టింగ్ పార్ట్ లేదా రిపోర్టింగ్ క్లాజ్ ఏంటి? ద టీచర్ సెడ్. దీన్నే మనం రిపోర్టింగ్ వర్బ్ అంటాం లేదా ప్రిన్సిపల్ వర్బ్ అని కూడా అంటాం. రెండు మాటలు బాగా గుర్తుపెట్టుకోండి. ప్రిన్సిపల్ వర్బ్ అన్నా అదే, రిపోర్టింగ్ వర్బ్ అన్నా అదే. ఇక్కడ ఇప్పుడు ఏమవుతుంది ఆన్సర్? సెడ్ అనేది మనకి ఇక్కడ రిపోర్టింగ్ వర్బ్ అవుతుంది. వుడ్ కాదు, ఫ్లోట్స్ కాదు, సెడ్ అనేది మనకు రైట్ ఆన్సర్ అవుతుంది. వాటర్ కూడా కాదు. రైట్. నెక్స్ట్, ద స్ట్రేంజర్ ఆస్క్డ్ వేర్ డాష్. చూస్ ద కరెక్ట్ ఆప్షన్ దట్ ఫిట్స్ ద అబౌవ్ బ్లాంక్. ద స్ట్రేంజర్ ఆస్క్డ్ వేర్. డూ ఐ లీవ్ అంటామా, ఐ లీవ్ అంటామా, డిడ్ ఐ లీవ్ అంటామా, ఐ లీవ్డ్ అంటాం. బాగా గుర్తుపెట్టండి. ద స్ట్రేంజర్ ఆస్క్డ్ ఇది ఇండైరెక్ట్ స్పీచ్. ఇండైరెక్ట్ స్పీచ్లో ఏ టైప్ ఆఫ్ సెంటెన్స్ కూడా నువ్వు ఎట్లా రాయాలి? వేర్ తర్వాత సబ్జెక్టు ప్లస్ వర్బు ప్లస్ ఆబ్జెక్ట్ రూపంలోనే రాయాలి. మరి నువ్వు సబ్జెక్టు ప్లస్ వర్బు ప్లస్ ఆబ్జెక్ట్ రూపంలో రాయాలి అని అంటే ఇప్పుడు చూడు, డూ ఎట్ రాస్తావు? రాయవు కాబట్టి రాంగ్. ఐ లివ్ కాబట్టి రాంగ్. డిడ్ ఐ లివ్? ఐ లివ్ సబ్జెక్ట్ ఉంది, వర్బ్ ఉంది, కానీ మనకు ప్రజెంట్ టెన్స్ వస్తుందా? రాదు. ఇక్కడ ఆస్క్డ్ అనేది మనకు V2లో ఉంది కాబట్టి నువ్వు ఇక్కడ లివ్ రాయకూడదు. లివ్డ్ రాస్తే కరెక్ట్ ఆన్సర్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇది కాదు. డిడ్ ఐ లివ్ కూడా కాదు, ఎందుకంటే సబ్జెక్ట్ ఐ ఉండాలి కదా ఫస్ట్లో. నెక్స్ట్ అండి, ఐ లివ్డ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సబ్జెక్టు ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్, ఆ వర్బ్ కూడా పాస్ట్లో ఉండాలి. ఎందుకు? ఇండైరెక్ట్ స్పీచ్లో ఆస్క్డ్ ఆల్రెడీ ఉంది కాబట్టి. రైట్. ఇది బాగా గుర్తుపెట్టండి. నెక్స్ట్, he asked them whether they dash. Choose the correct option that fits the above blank. He asked them whether they would listen to such a man, will not listen to such a man, listen to such a man, will listen to such a man. ఏది ఇక్కడ బాగా గమనిస్తే వెదర్ దే వచ్చింది, తర్వాత ఏం రావాలి? పాస్ట్ టెన్స్ రావాలి. పాస్ట్ టెన్స్ అంటే ఇది ప్రజెంట్. ఓన్లీ లిజన్ కూడా రాకూడదు, ఇది కూడా కాదు. విల్ లిజన్ కూడా కాదు. ఏమవుతుంది ఆన్సర్? ఆటోమేటిక్గా వుడ్ లిజన్ టు సచ్ ఏ మ్యాన్. అంతే, సింపుల్.